ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాలు. యేసుక్రీస్తు కన్నీరు కార్చిన సందర్భాలు. లోక రక్షకుడైన యేసు ఎందుకు ఏడ్చాడు? దేవుడు నిజంగా ఏడుస్తాడా? ఈ విషయాన్ని చెప్పబోయే ముందు మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. అదేంటంటే యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయన మానవుడిగా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో 100% దైవత్వం ఉంది. అదే సమయంలో ఆయనలో 100% మానవత్వం అనగా మానవ స్వభావం కూడా ఉంది. యేసు దైవ మానవునిగా పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు కనుకునే, దేవుని కుమారుడు కనుకునే ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను ఆయన చేశాడు. అదే సమయంలో ఆయన మీ వంటి నా వంటి మనిషి కనుకనే మనుషులకు ఉన్నట్టుగానే ఆయన పనిచేశాడు, శ్రమించాడు, ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, అలానే కన్నీరు కూడా కార్చాడు. యేసుక్రీస్తు దైవ మానవుడిగా ఒకే సమయంలో ఉన్నాడు అనడానికి, యేసుక్రీస్తు 100% మానవుడు, అదే సమయంలో 100% దేవుడు అనటానికి మీకు ఒక సన్నివేశాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. ఈ వచనాల మధ్యన ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు శిష్యులతో కలిసి పడవలో ప్రయాణం చేస్తుంటే అలసిపోయి నిద్రపోయినట్లుగా మనం చూడగలం. అదే సమయంలో తుఫాను చేత పడవ కొట్టుకుంటూ మునిగిపోయే పరిస్థితికి చేరుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు వచ్చి నిద్రిస్తున్నటువంటి యేసుని లేపుతారు. నిద్ర లేపినప్పుడు ఆయన ఈ గాలి, వాన, తుఫాన్ని గమనించి ఆయన తన మాటతో సముద్రాన్ని, గాలిని గద్దింపగా వాతావరణం అంతా మిక్కిలి నిమ్మలమాయను అని మనం వాక్యంలో చూడగలం. ఈ సందర్భంలో కనుక మనం గమనించినట్లయితే ఆయన పరిచర్య, ప్రయాణ బడలిక వల్ల ఒక మనిషిలో అలసి నిద్రిస్తున్నటువంటి యేసును, అలాగే మానవ మాతృలకెవరికి కూడా సాధ్యము కాని ఒక మహాద్భుతం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలం. ఈ సన్నివేశంలో వలె కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభు తాను మానవుడినే, నీ వలె నేను కూడా ఈ లోకానికి వచ్చాను, జీవిస్తున్నాను, నీలానే నేను జీవిస్తున్నాను, మానవునిగా జీవిస్తున్నాను అని సుస్పష్టంగా మనకు అర్థమయ్యేలా కొన్ని సందర్భాల్లో ఆయన వ్రాయించాడు. అటువంటిదే యేసు కూడా కొన్నిసార్లు ఏడ్చాడు అనేది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, యేసు ఏడ్చాడు అనగానే ఏదో దెబ్బ తగిలినప్పుడు ఏడ్చే ఏడుపు కాదు. ఇక్కడ యేసు ప్రభు ఏడ్చిన లేదా కన్నీరు పెట్టుకున్నాడు అని మనం భావించినప్పుడు ఆయన ఏ రకంగా ఏడ్చాడు అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సాధారణంగా మనం కనుక చూసుకున్నట్లయితే మనిషి 4 రకాలుగా ఏడుస్తాడు. ఏదైనా కావాలని అడిగింది ఇవ్వకపోతే లేదా వారికి ఇష్టమైన దాన్ని తీసుకుంటేనో ఏడుస్తుంటారు. సాధారణంగా ఈ లక్షణాన్ని పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరొకటి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయమయ్యో బాధతో, ఆ నొప్పితో మనిషి ఏడుస్తాడు. 3వ రకం ఏంటంటే, మనం ప్రేమించిన వారికి కష్టం వచ్చినప్పుడు లేదా వారే మనల్ని అన్ని విధాలుగా బాధకు గురి చేసినప్పుడు వచ్చే ఏడుపును, ఆ కన్నీరు పెట్టే సందర్భాన్ని వీపింగ్ లేదా వెప్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు కార్చినప్పుడు ఈ వెప్ట్ అనేటువంటి పదాన్ని బైబిల్లో ఉపయోగించడం జరిగింది. చివరగా 4వ రకం ఏంటంటే, మనిషి బాగా సంతోషం కలిగినప్పుడు, మనిషికి బాగా సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీరు కారుస్తాడు. అయితే వాటిని మనం ఆనంద బాష్పాలు అని పిలుస్తుంటాం. అయితే ఈ 4 రకాలలో యేసు ప్రభు వారు ఏడ్చారు అన్నప్పుడు బైబిల్లో ఉపయోగించినటువంటి పదం వెప్ట్. అంటే తాను ఎంతో ప్రేమించిన వారి విషయమై బాధ కలిగినప్పుడు ఆ బాధలో కార్చిన కన్నీరు అని మనం గ్రహించాలి. అలా యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ కన్నీరు కార్చినట్లు బైబిల్లో చెప్పబడిందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటి సందర్భం యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీరు విడిచెను. ఇక్కడి సందర్భం ఏంటంటే, లాజరు జబ్బుపడి ఉంటాడు. లాజరు అక్క చెల్లెండ్రైన మార్త, మరియలు నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని వర్తమానం ప్రభుకి పంపుతారు. అయితే యేసు ప్రభు వారు వెంటనే అతను బాగుపరచడానికి వెళ్ళడు. అతను చనిపోయి సమాధి చేయబడిన తర్వాత
నాలుగవ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమించినటువంటి వాడైన లాజరు రోగి అయి ఉన్నప్పుడు వెంటనే వెళ్ళకపోవటానికి కూడా మనం కారణం అని బైబిల్లో మనం చూడగలం. అదేంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం మరియు 12వ అధ్యాయం 9 నుండి 11 వచనాలే. యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వం తెలుసు. లాజరుకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో కూడా ఆయనకు తెలుసు. ఆ వ్యాధి లాజరుకు ఎందుకు వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకించి తన శిష్యులతో ఈ సందర్భంలో చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఎందుకు వచ్చిందన్నట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు అంటే అది తన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కొరకు, తన తండ్రి అయినటువంటి దేవుని మహిమ కొరకు వచ్చింది అని ఆయన తెలియజేయటం జరిగింది. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యం ద్వారా దేవునికి నిజముగా మహిమ కలిగింది. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ అద్భుత కార్యాన్ని జరిగించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు యూదులలో అనేకులు దేవుని వైపు, యేసుక్రీస్తు వారి వైపు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి వారు ఆయన వైపు తిరిగారు అని మనం వాక్యంలో చూడగలం. ఈ రెండు విషయాలు జరగటం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు రోగి ఉన్నాడని వర్తమానం అందినప్పటికీ కూడా ఆయన వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు. అంత మాత్రమే కాదు, ఈ కార్యాన్ని చూచి అనేకులు దేవుని వైపు తిరగటానికి ఆయన ఈ సందర్భాన్ని వినియోగించుకున్నాడు. యేసు ప్రభు 4 రోజులకు అంటే లాజరు చనిపోయిన 4వ దినాన యేసుక్రీస్తు లాజరును లేపేందుకు ఆయన వెళ్ళటం జరిగింది. మార్తను మరియను లాజరును ఆయన ఎంతో ప్రేమించాడు అని యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పబడింది. అందుకే లాజరు రోగి అయి ఉన్నాడు అని వర్తమానం తెచ్చిన వ్యక్తి కూడా నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్తాడు. అంతగా ప్రేమించాడు కనుకనే తాను చనిపోయిన లాజరును తిరిగి కొద్ది నిమిషాల్లో బ్రతికించబోతున్నాడని ఎరిగి ఉండి కూడా మార్తా మరియలతో చనిపోయిన లాజరు కొరకు ఆయన కన్నీరు కార్చాడు. యేసు ఎంతగా కన్నీరు కార్చాడంటే పక్కనే అదంతా చూస్తున్న యూదులు యేసు లాజరు కోసం కన్నీరు కార్చడం చూసి ఆయన లాజరును ఎంత ప్రేమించాడో అంటూ వారు మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఈ సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే దేవునిగా చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించబోతూనే మనిషిగా తాను ప్రేమించిన లాజరు చనిపోయినందుకు మార్తా మరియలతో కలిసి ఆయన బాధతో కన్నీరు కార్చాడు. ఇక్కడ కూడా ఒకే సందర్భంలో యేసులోని దైవత్వం, అదే సమయంలో యేసులోని మానవ స్వభావాన్ని కూడా మనం సుస్పష్టంగా చూడగలం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు కార్చినటువంటి మొదటి సందర్భం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు కార్చినటువంటి రెండవ సందర్భాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి ఏడ్చిన సందర్భంలో రాయబడిన వాక్యం. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా బట్టలు, ఖర్జూరపు మంటలు ఆయనకు ముందుగా పరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అంటూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని గానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం. ఈ విషయం ఎప్పుడు జరిగిందని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇది మట్టల ఆదివారం రోజు జరిగినటువంటి సన్నివేశం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని చూస్తూ ఆయన బాధతో ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఆ పట్టణాన్ని చూచి ఆ సందర్భంలో ఎందుకు ఏడ్చాడు, ఎందుకు కన్నీరు కార్చాడు అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. యెరూషలేము అనేది పవిత్రమైన స్థలం. అంత మాత్రమే కాదు, తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైన యూదుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి దేశం అది. అంతేకాదు, సాక్షాత్తు జీవం కలిగిన దేవుడే తన కొరకు మందిరాన్ని నిర్మింపజేసుకున్న దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి స్థలం. దేవుడే తన మహిమతో నింపిన ఆలయాన్ని
కలిగినటువంటి పట్టణం అది. తానెంతో ప్రేమించిన పట్టణం, తాను ప్రేమించిన ప్రజలకు, ఏర్పరుచుకున్న యూదులకు ప్రత్యేకించి అనుగ్రహించిన పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి పట్టణంగా మనం బైబిల్ గ్రంథంలో యెరూషలేముని చూడగలం. ఇక్కడ పట్టణం లేదా యెరూషలేము అంటే కేవలం ఒక స్థలం, ఒక ప్రాంతం అని కాదు, కానీ ఆ ప్రాంతాన్ని ఎవరికైతే అనుగ్రహించాడో లేదా అందులో ఎవరు అయితే నివసిస్తున్నారో ఆ ప్రజల గురించి, తాను ప్రేమించినటువంటి, తాను ప్రత్యేకించుకున్నటువంటి ఆ యూదుల గురించి అని మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము అని అన్నప్పుడల్లా యెరూషలేములోని తన ప్రజలు అని అక్కడ భావం ఉన్నట్లుగా మనం గమనించాలి. మరి అంతగా ప్రేమించిన తన ప్రజలు జీవం కలిగిన తమ దేవుణ్ణి విడిచి పాపంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, వారు ఎదురు చూస్తున్న మెస్సియా అన్న సత్యాన్ని యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు గ్రహించలేక మరికొన్ని రోజుల్లో యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించబోతున్నారని ఆ పట్టణం వైపు చూస్తూ తాను ప్రేమించి ప్రత్యేకపరుచుకున్న తన ప్రజలు తన మీదే తిరగబడబోతున్నారన్న సత్యాన్ని ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ లోబడనొల్లని ప్రజల వైపు చూస్తూ ఎంతో బాధతో, భారంతో ఆయన కన్నీరు కార్చాడు. అవును, ఇప్పటికీ కూడా లోబడనొల్లని తన ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఇది రెండవ సందర్భాన్ని గురించింది. ఇక మనం చివరగా మూడవ సందర్భం గురించి మనం చూద్దాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చినట్లుగా చెప్పబడినటువంటి చివరి సందర్భం ఇదే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉందని ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ ప్రత్యేకించి ఏదో ఒక సందర్భంలో ఆయన కన్నీరు కార్చాడు అని కాదు, కానీ ప్రతిరోజు కూడా ఆయన ఎంతో వేదనతో, భారంతో రోధిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థించేవాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే తనను మరణం నుండి రక్షించేవాడికి మహారోదనతోటి, వేదనతోటి ఆయన ప్రార్థిస్తున్నట్టుగా వాక్యంలో చెప్పబడినప్పటికీ ఆయన నేటికి అంతగానే దేవునికి రోధిస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మరణం నుండి తప్పించబడవలసింది శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కాదు. ఆయన ఎప్పుడో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు ఆ మరణం నుంచి గెలిచి లెగవాల్సింది, లేపబడాల్సింది ఆయన నమ్ముకున్నటువంటి మనమే. మనల్ని మరణం నుండి రక్షించగల ఆయనపై విశ్వాసం ఉంచిన మీరు, నేను, మనందరం కూడా మరణాన్ని జయించి తిరిగి లేవాలని మన కొరకు యేసు ప్రతిదినము కన్నీరు కారుస్తూ ఆ దేవదేవునికి, మన తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక ఉపమానాన్ని కూడా దేవుడు మన జ్ఞాపకం చేయటం జరిగింది. లోకాసు వార్త 13వ అధ్యాయంలో 6 నుంచి 9 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే, అక్కడ ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటించి దాని ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ యజమానుడు ఎన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూచిన అది ఫలించని ఆ తరుణంలో ఆ చెట్టును నరికివేయాలని భావించినప్పుడు ఆ తోటమాలి ఆ చెట్టుని, అయ్యా నువ్వు నరకద్దు, నేను ఎరువు వేస్తాను, నేను బాగు చేస్తాను, ఇంకొంత సమయం ఈ చెట్టుకి ఇవ్వు, అది ఫలిస్తుంది, నేను ప్రయత్నిస్తాను అని ఆ తోటమాలి యజమానికి విజ్ఞాపన చేసి ఆ చెట్టును నరకనీయకుండా ఆయన కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఆ ఉపమానంలో ఉండేటువంటి సందర్భం. ఈ ఉపమానంలో లాగానే యజమానుడు మన తండ్రి అయినటువంటి దేవుడైనప్పుడు ఆ తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనం భావించినట్లయితే ఆ ఫలించిన ఆ చెట్టు నువ్వు నేనుగానే ఉన్నావు. మన కొరకు ఆ తోటమాలి ఆ చెట్టు కొరకు, ఆ ఫలించినటువంటి ఆ చెట్టు కొరకు ఏ విధంగా అయితే ఆ యజమానుడిని ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడో, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, ఆ విధంగానే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేడు నీ కొరకు, నా కొరకు, మన తండ్రి అయినటువంటి దేవుడిని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం ఆ మరణం నుండి రక్షించబడాలని, మనల్ని తప్పించాలని, విశ్వాసంలో మనం స్థిరపరచాలని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పేతురు కొరకు మాత్రమే కాదు,
అపవాది జల్లించి వేయాలని ప్రయత్నం చేస్తుంది. కేవలం పేతురుని మాత్రమే కాదు, నన్ను కూడా ఆ విధంగా ఆయన జల్లించి వేయాలని, అగ్ని గుండంలోనికి మనల్ని త్రోసివేయాలని అపవాది ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అపవాది క్రియలను లయపరిచి మనల్ని తన యందు స్థిరపరుచుకొని తన యొక్క సన్నిధికి, ఆ పరలోకానికి నడిపించాలని, మరణాన్ని జయింపజేసి తిరిగి లేపాలని మన కొరకు తన తండ్రికి అనునిత్యం ప్రతిరోజు మహారోదనతో కన్నీరు కారుస్తూ మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా జరిగించినటువంటి కార్యమే కాకుండా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి మనం ఇక మీదట ప్రభువుకి మరి విశ్వాస పాత్రులమై విధేయులమై జీవించాలని ఈ వీడియోని చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో శుభాలు.